ఏమంటే మీ కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారు, చెడిపోతే ఎవరైనా ఆనందంగా ఉంటారు చెప్పండి? చిన్న తప్పు చేస్తేనే గుండె పగిలిపోద్ది మనకి. ఏటి నీ కొడుక అన్నారు అనుకో ఎక్కడైనా బయట ఏమైపోతాం? ఇప్పుడు ఎవడో హైదరాబాద్లో ఆ పిల్లని చంపేశాడు, వాళ్ళ అమ్మా నాన్న తలెత్తుకు తిరగలరేటి జీవితాంతం. మనం వాడు చేసిన పనికి వాళ్ళ అమ్మా నాన్నకి తలెత్తుకు తిరగలేరు. ఆ ఫ్యామిలీ మొత్తం ఇంకా అయిపోయినట్టు. ఆ ఫ్యామిలీ అక్కడ నుంచి ఇంకేరే చోటకి వెళ్ళిపోవాలి. ఆవిడ ఉన్నెవరు ఇంకా ఉండలేరు కూడా. అంత బాధ అది. రేపు పొద్దున్న మీ పిల్లలైనా మన పిల్ల ఎవరి పిల్లైనా అంతే. వాళ్ళొక్క చిన్న పాడు పని చేశారా అయిపోయిందంటే మనం చచ్చిపోతాం. జావగారిపోయినట్టు అయిపోద్ది జీవితం. అలా చచ్చిపడిపోయినట్టు కూర్చుంటాం చేతులన్నీ ఆలేసుకొని తట్టుకోలేక. బాధ అది. అదే పిల్లలు గొప్పలు అయిపోయారు అనుకోండి, మొహం వెలిగిపోద్ది. మా అబ్బాయి అండి, మా అబ్బాయి అండి, అది మావిడండి, చప్పట్లు కొట్టేస్తాం. ఇంకా మా అమ్మాయి అండి, చూసారా మా అమ్మాయి అంటాం. ఇప్పుడు మనలాంటి వాడే దేవుడు కూడా. నువ్వు బాగుంటే ఆయన కూడా అంతే చప్పట్లు కొట్టేస్తాడు. నా బిడ్డ యోబుని చూచితివా అన్నాడంటే ఎంత రోషం, ఎంత అతిశయంతో ఉంటాడు, తత్శయంతో ఉంటాడు. నా కుమారుడైన యోబును చూచితివా, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అని అంటున్నాడంటే అది ఆ అతిశయం ఉండాలి. మరి మనం అలా ఉండాలి. అర్థమైందా? అందుకే పిలిచాడు నిన్ను నన్ను.